నవ్వే డేస్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని నుండి మనీ ఎర్న్ చేయాలి అని చూస్తున్నారు కదా! వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? సో దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ ఓన్ స్కిల్స్ దాంతో వాళ్ళ ఓన్ కాల్ పైన నిలబడడం అనేది ఏంటంటే చాలా మంచి థింగ్. యూట్యూబ్ ను ఉపయోగించుకోవడం దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అంటే కంటెంట్ అనేది మీరు నెక్స్ట్ లెవెల్లో అయితే ప్రొవైడ్ అయితే చేయాలి. అప్పుడే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ వేలాది మంది సబ్స్క్రైబర్స్ ఓకే తెచ్చుకొని క్రియేటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయినారు. మీరు కొత్తది పెట్టినప్పుడు మీ వీడియోలు చూసే అంత టైం కానీ డేటా కానీ వాళ్ళ దగ్గర అయితే ఉండట్లా. అలాంటప్పుడు మీరు ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో దానికన్నా బెటర్ అయిన ఛాన్సెస్ లో డిజిటల్ మార్కెటింగ్ అయితే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నాయి. ఇదే డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకొని ఆటోమేషన్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇంటర్నెట్ కి సంబంధించిన అదర్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో లీడ్ జనరేషన్ అయితే ఉన్నాయి. వీటిపైన అయితే మీరు ఫోకస్ అయితే చేయండి. దెన్ మీరు మంచిగా అయితే సెటిల్ అయితే అవ్వచ్చు. అండ్ యూట్యూబ్ ని కూడా స్టార్ట్ చేయొద్దు అని చెప్పట్లా. దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు డూ ది వీడియోస్. సో యూ కెన్ ఏబుల్ టు సెటిల్. అండ్ చాలా పీపుల్ కి అసలు తెలియదు యూట్యూబ్ నుంచి అసలు డబ్బులు ఎలా వస్తాయి అనేసి. కొంతమంది ఏంటంటే వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు, కొంతమంది లైక్స్ వల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు, కొంతమంది కామెంట్స్ వల్ల డబ్బులు వస్తాయని అయితే అనుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి కూడా ఏంటంటే డబ్బులు అనేది ఎలా వస్తాయి అంటే యూట్యూబ్ వీడియో అనేది పబ్లిష్ చేసిన తర్వాత దానిపైన వచ్చే అడ్వర్టైజ్మెంట్ వల్ల డబ్బులు వస్తాయి. మీరు ప్రతి రోజు కూడా స్కిప్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారా? వీడియో చూడాలి అనుకుంటే యాడ్ వస్తుంది, స్కిప్ పైన క్లిక్ చేసి మెయిన్ వీడియో చూస్తారు. ఆ స్కిప్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో సో ఆ స్కిప్ అడ్వర్టైజ్మెంట్ రాకపోతే ఆ క్రియేటర్ డబ్బులు అనేది రాదు. ఓకే, కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ప్లే అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు 1,00,000 వ్యూస్ వచ్చినాయి, 1,00,000 సార్లు కూడా ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ పర్సన్ చూసేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే అయితే 1,00,000 సార్లు అడ్వర్టైజ్మెంట్ ప్లే అయినట్టు డిఫరెంట్ యాడ్స్ ప్లే అవుతాయి. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో అలా వ్యూస్ తో పాటు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ప్లే అవ్వాలి, అప్పుడే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే యూట్యూబ్ రిలేటెడ్ దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది అని అయితే అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే మరిన్ని వీడియోస్ ఎలాంటివి ఎడ్యుకేషన్ పరంగా ఓకే మీ ముందుకైతే తీసుకుని అయితే వస్తా. సో ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. అలానే ఎవరికైతే హెల్ప్ఫుల్ అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు మరిన్ని వీడియోస్ అయితే అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్.